డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో జీవి యొక్క ఆస్పిరేషన్ ఎలా ఉంటుంది? ఇక్కడ జీవి అనగానే మన కాంటెస్ట్ లో మనం డిఫైన్ చేసింది కూడా మైండ్ లోకి రావాలి. క్యాజువల్ గా మనం క్యాజువల్ మీనింగ్ ఏదైతే మనసులో ఉందో కాదు, వ్యక్తమైన డివైన్ ఫ్రాగ్మెంట్, వ్యక్తమైన ప్రకృతితో ఎమాల్గమేషన్ అవ్వటం వల్ల ఏర్పడింది జీవి. సో ఈ లివింగ్ బీయింగ్ ఏదైతే ఉందో, బీయింగ్ అని రిఫర్ చేస్తున్నాం ఇంగ్లీష్ లో దాన్ని. సో ఎవ్రీ లివింగ్ బీయింగ్ స్ట్రైవ్స్ టు సర్వైవ్ అని నిన్న వీడియోలో తీసుకున్నాం. దేనికి స్ట్రైవ్ చేస్తుంటుంది, దేని గురించి ఆ, పోరాడుతుంటుంది, దేనికోసం తాపత్రయపడుతూ ఉంటుంది? స్ట్రైవ్స్ టు ఎగ్జిస్ట్. స్ట్రైవ్ అంటే కృషి చేస్తూ ఉంటుంది అనమాట. ఒక రకంగా ఒక రకమైన పోరాటమే చేస్తూ ఉంటుంది. సో ఎగ్జిస్ట్ అవటానికి కృషి చేస్తూ ఉంటుంది. మనం దాన్ని సర్వైవల్. సో బతికి ఉండటానికి, అలా ఉండటానికి ట్రైస్ టు ఎగ్జిస్ట్ యాజ్ ఎ హోల్. సింపుల్ గా ఎగ్జిస్ట్ అవటమే కాదు, ఒక పరిపూర్ణంగా ఎగ్జిస్ట్ అవ్వాలి, ఉండాలి అని కోరుకుంటుంది. కేవలం పరిపూర్ణమే కాదు, ట్రై టు ఎగ్జిస్ట్ యాజ్ ఎ హోల్ బ్లిస్ఫుల్లీ. అక్కడ సంపూర్ణత సాధించడం అనేది ఆనందదాయకమైన స్థితి కూడా దావతీయాలి అన్నట్టుగా ఉంటుంది. అక్కడ అర్థమైంది కదా. స్ట్రైవ్స్ టు ఎగ్జిస్ట్ యాజ్ ఎ హోల్, స్ట్రైవ్స్ టు ఎగ్జిస్ట్ యాజ్ ఎ హోల్ బ్లిస్ఫుల్లీ. దీన్నే మనం సచ్చిత్ ఆనంద్గా పేర్కొనవచ్చు. సో దేర్ ఫోర్ ఇక్కడ డిజైర్ అనే మాట ఉంటుంది. సో స్ట్రైవ్ టు ఎగ్జిస్ట్ అనేది ఒక డిజైర్, స్ట్రైవ్ టు ఎగ్జిస్ట్ యాజ్ ఎ హోల్ అనేది ఒక ఇంకో డిజైర్, అలాగే ఎగ్జిస్ట్ యాజ్ ఎ హోల్ బ్లిస్ఫుల్లీ అనేది అల్టిమేట్ డిజైర్. సో ఇప్పుడు మనం చెప్పబోతుంది ఆన్సర్ దేనికంటే, అసలు వై డు వి నీడ్ ధర్మ అనే దానికి ఆన్సర్ వస్తుంది ఇక్కడ. అసలు ధర్మం ఒక అవసరం ఏమిటి అన్న. ప్రపంచంలో ఏ జంతువులకి లేవు, ఏ జంతువులకి లేదు, ఓన్లీ హ్యూమన్ కి ఏమిటి ఈ ధర్మ అనే ఫ్రేమ్ వర్క్. జంతువులు అన్ని ప్రకృతి నేర్పుతూ ఉంటుంది, అవి పరిణామం చెందుతూ ఉంటాయి, ఎవల్యూషన్ అవుతుంటాయి. బట్ మనిషి అనేది ఒక ఫిజికల్ గా భౌతికంగా ఏదో బయోలాజికల్ గా కంప్లీట్ అయినట్టుగా కనబడుతూ ఉంటుంది, కానీ మన సైకలాజికల్ గా కంప్లీట్ బీయింగ్స్ కాదు. ఇక్కడ సైకలాజికల్ గా ఎవల్యూట్ అవటం అనేది సెల్ఫ్ హెల్ప్ కి సంబంధించింది, అంటే ఎవరికి వాళ్ళు స్వయంగా చేసుకోవాల్సింది. అందుకని ధర్మ అవసరం వస్తుంది. సో ధర్మ అనేది ఏంటి, ఒక ఫ్రేమ్ వర్క్. దేని మీద ఆధారపడి, నువ్వు తెలుసుకున్న సత్యం మీద ఆధారపడి. సత్యం దేని నుంచి తెలుసుకుంటావు, ఈ ఎగ్జిస్టెన్స్ లో ఉన్న ఆర్డర్ ఋతుని నువ్వు సమూలంగా తెలుసుకోగలిగితే అది అల్టిమేట్ సత్యం అవుతుంది. బట్ ట్రూత్ అనేది నువ్వు ఒక డైరెక్షన్ లో కొంత పరిధిలోనే తెలుసుకుంటే అది నీకు ట్రూత్ అవుతుంది, లేదా రిలేటివ్ ట్రూత్ అవుతుంది. ఆ సమయానికి సంబంధించిన, ఆ ప్రాంతానికి సంబంధించిన, ఆ కాలం దేశ కాలమాన పరిస్థితికి సంబంధించిన ట్రూత్ అవుతుంది. సో ఈ ఇండియన్ టెరిటరీ మీద, ఇండియన్ కాంటినెంట్ లో జరిగింది ఏమిటి అంటే, భారత్ లో ఇక్కడ ఈ ఎగ్జిస్టెన్స్ యొక్క ఆర్డర్ ని, రీతిని తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి చాలా మంది కొన్ని విషయాలు తెలుసుకున్నారు. తెలుసుకున్న వాళ్ళని ఋషులు అనొచ్చు. అలా తెలుసుకున్న విషయాన్ని కంపైల్ చేశాడు వేదవ్యాసుడు, వీళ్ళు క్లాసిఫై చేశాడు వేదాలు. ఆ ఫ్రేమ్ వర్క్ బేస్ చేసుకుంటూ ధర్మ అనే సిస్టమ్ ఫామ్ చేస్తే, ఆ ధర్మంకి
అలైన్ అవుతూ, లోబడి, ఆ పరిమితుల్లో, ఆ ఫ్రేమ్‌వర్క్‌లో యాక్షన్స్ నిర్వహించడాన్ని మన డిజైర్స్ తీర్చుకోవటానికి, యాక్షన్స్ నిర్వహించడానికి ఏమిటా డిజైర్స్? సర్వైవ్ టు ఎగ్జిస్ట్, స్ట్రైవ్స్ టు ఎగ్జిస్ట్, స్ట్రైవ్స్ టు ఎగ్జిస్ట్ యాస్ ఎ హోల్, స్ట్రైవ్స్ ఎగ్జిస్ట్ యాస్ ఎ హోల్ బ్లిస్‌ఫుల్లీ. సో, ద రూట్ కాజ్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ ఏమిటి? ఒక డిజైర్. ఒక బీయింగ్‌కి ఆ 3 సర్వైవ్స్ ఉంటాయి. స్ట్రైవ్ చేస్తూనే ఉంటుంది. సో, రూట్ కాజ్ ఏమిటయ్యా అంటే ఎనీథింగ్ డిజైర్. అందుకని ఏదైనా నువ్వు పని దేనికి చేస్తావంటే అల్టిమేట్‌గా హ్యాపీ స్టేట్ పొందడానికి అన్నట్టుగానే ఉంటుంది. రిజల్ట్స్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఈజ్ ఎక్స్‌పీరియన్స్. ఏదో ఏమన్నా ఒక సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయ్యి నువ్వు ఏం చేసినా, ఏ కర్మని నిర్వర్తించినా దాని రిజల్ట్ ఏమిటి? ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్. నీ పరిసరాల వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ కంటే నీ యొక్క సొంత ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడుతున్నావు. నీకు నువ్వు. రిజల్ట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఈజ్ ఒక ఎక్స్‌పీరియన్స్ ఏంటిది? అది సఫరింగ్ హార్డ్‌షిప్‌ని తగ్గించుకునే దిశలో గాని, హ్యాపీని పెంచుకునే దిశలో గాని ట్రై చేస్తుంది. సో, ఇప్పుడు డిజైర్‌ని కూలంకషంగా చూద్దాం. ఒక డిజైర్ ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అనుకుంటే, నీకున్న రిసోర్సెస్ అన్నిటిని నువ్వు దాని మీద పెట్టాలి. నీ రిసోర్సెస్‌ని కొంత ఖర్చు పెట్టాలి. అంతే కదా! సపోజు నీకు బాగా మార్కులు రావాలనుకున్నాడు విద్యార్థుడు. సో, వాడి రిసోర్స్ ఏంటి? టైము. ఖర్చు పెట్టాలి చదువు మీద. సో, వాడు పుస్తకాలు కొనడానికి ఖర్చు పెట్టాలి. పుస్తకాలు ప్రొక్యూర్ అవ్వడానికి. లేదా నేర్చుకోవడానికి స్కూల్‌కెళ్ళాలి. నేర్చుకోవాలి. సో, ఇలాగా తన రిసోర్సెస్‌ని తను ఖర్చు పెట్టాలి. సో, ఈ డిజైర్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి రిసోర్సెస్ మొత్తాన్ని కలిపి ఒక పదంలో చెప్తే ఇది అర్థం. అంటే కేవలం డబ్బు. అయితే ఇక్కడ హోప్ ఏముంటుంది? ఈ రి ఈ డిజైర్ పొందే రిసోర్సెస్ వాడుకుంటూ ఆ డిజైర్‌ని నెరవేర్చుకోవడం ద్వారా ఫుల్‌ఫిల్ అవుతామని. ఏం ఫుల్‌ఫిల్ అవుతామని? ఎగ్జిస్ట్ యాస్ ఎ హోల్ బ్లిస్‌ఫుల్లీ అనే హోప్. అంటే ఇది తీరిపోతే చాలు ఇంకా ఐయామ్ హ్యాపీ అన్నట్టుగా ఉంటుంది. హ్యాపీనెస్ వస్తుంది, రాకుండా ఉండదు. మొమెంటరీ హ్యాపీనెస్ వస్తుంది. కానీ అది యాజ్ పర్ ధర్మ ఫ్రేమ్‌వర్క్‌లో ఇమిడి ఉండకపోతే, ఇన్ అదర్ వర్డ్స్ అది ద రిత్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ అంటే ఎగ్జిస్టెన్స్ ఒక ఆర్డర్‌కి కౌంటర్ డైరెక్షన్‌లో ఉన్నట్టయితే గిల్ట్, ప్రైడ్ 2 వస్తుంటాయి. ఈ మొమెంటరీ హ్యాపీనెస్ అనేది ఒక కిక్ అన్నమాట. సెన్సేషన్. ఎలా గుర్తిస్తాం? ఈ డైరెక్షన్‌లో ఉన్న డిజైర్‌ని జనరల్‌గా అలాంటి డిజైర్ మళ్ళా కావాలి. ఆ డిజైర్ మళ్ళా పొందాలి అనేది వెంటనే మళ్ళీ చేయాల్సి ఉంటుంది. లేదా డిజైర్‌ని ఫాలోతో ఇంకో డిజైర్ ఉంటుంటుంది. ఆ డిజైర్ ఫర్ న్యూ థింగ్. ఇంకో గమ్మత్తేంటంటే డిలేయిన్ డిజైర్ ఫుల్‌ఫిల్‌మెంట్ హై ఇంటెన్సిటీ హ్యాపీనెస్. ఆ డిజైర్ ఫుల్‌ఫిల్ అవ్వడంలో డిలే అయినట్టయితే నీ హ్యాపీనెస్ యొక్క తీవ్రత పెరుగుతుంది. సపోజు చాలా చిన్న డిజైర్ తీసుకుందాం. నీకు దాహం వేస్తోంది. నీళ్లు తాగాలి. నీళ్ళు దొరకలేదు. 10 నిమిషాలయింది. అరగంట అయింది. గంట అయింది. గంటన్నర అయింది. 2 గంటలయింది. 3 గంటలయింది. 3 గంటలు అవ్వగానే నీకు వాటర్ దొరికితే నువ్వు తాగినప్పుడు నువ్వు ఫీల్ అయ్యే హ్యాపీనెస్ వాటర్ దాహం అయ్యింది అనగానే వెంటనే హ్యాపీనెస్‌కి తేడా లేదు. అదనమాట. డిజైర్ ఫుల్‌ఫిల్‌మెంట్ హై ఇంటెన్సిటీ ఇస్తోంది డిలే అవుతున్నప్పుడు డిజైర్‌లో అంటే అది డిజైర్ నిజంగా సెన్సేషన్ వైపు వెళ్తున్నదే. అంటే చెయ్యకూడదని మనం మాట్లాడట్లా. సో, స్ట్రైవింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేది కామన్‌గా ఆ ఎగ్జాంపుల్ క్లియర్‌గా అర్థమవుతుందని చెప్పామన్నమాట. అలాగే సపోజ్ ఒక అమ్మాయి ప్రేమించమని తిరుగుతున్నాం అనుకో. లాంగ్ డిలే అయిన తర్వాత ఆ అమ్మాయి యాక్సెప్ట్ చెప్తే ఆ హ్యాపీనెస్ వేరు.
నువ్వు అడగంగానే ఐ లవ్ యూ అనగానే ఐ లవ్ యూ టూ అనేస్తే హ్యాపీనెస్ వేరు. జస్ట్ సింపుల్. సో, రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.